బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో పాల్గొనేందుకు ఈ నెల 27న బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ రాజయ్యపేటకు వెళ్లనున్నారు. ఈ మేరకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పూర్తి స్థాయి అనుమతినిచ్చింది. అలాగే రామచంద్ర యాదవ్ పర్యటనకు భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఎన్నో అవరోధాలు, అవాంతరాలు దాటుకుని రామచంద్ర యాదవ్ రాజయ్యపేటకు వెళ్లనుండడంతో ఆ ప్రాంత మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 5న రాజయ్యపేటకు వెళ్లేందుకు రామచంద్ర యాదవ్ రాజమండ్రికి చేరుకోగా పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. ఆయన బస చేసిన హోటల్ను దిగ్బంధించి బయటికి రానియకుండా ఆంక్షలు విధించారు. దీంతో ఆయన కోర్టు అనుమతి తీసుకుని మళ్లీ వస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం హైకోర్టు అనుమతితో ఈ నెల 12న రాజయ్యపేట పర్యటన కోసం వైజాగ్ కు చేరుకున్నారు. అయితే అంతకుముందే ఆయన ఢిల్లీలో ఉంటే ఢిల్లీకి వెళ్లి మరి ఏపీ పోలీసులు ఆయన పర్యటనకు అనుమతి లేదని నోటీసులు ఇచ్చారు. వైజాగ్ హోటల్లో ఉన్న ఆయన్ని పోలీసులు నిర్బంధించారు. భారీ ఎత్తున పోలీసులు వచ్చి రామచంద్ర యాదవ్ ను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ కాలికి గాయం కూడా అయింది. ఆ తర్వాత పోలీసుల ఆంక్షలతో పూర్తి స్థాయి కోర్టు అనుమతితో మళ్లీ వస్తారంటూ రామచంద్ర యాదవ్ ప్రకటించారు. అయితే రామచంద్ర యాదవ్ ను తమ గ్రామంలోకి ఎందుకు రానివ్వడం లేదంటూ రాజయ్యపేట గ్రామస్తులు, మత్స్యకారులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై బైఠాయించారు. రామచంద్ర యాదవ్ ను తమ గ్రామంలోకి తీసుకువచ్చేంత వరకు కదలమంటూ భీష్మించి కూర్చున్నారు. మత్స్యకారులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రామచంద్ర యాదవ్ ఇచ్చిన మాట ప్రకారం పూర్తి స్థాయి హైకోర్టు అనుమతితో ఈ నెల 27న రాజయ్యపేటకు వెళ్లనున్నారు. అందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో రాజయ్యపేట గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు ఆయన అక్కడి గ్రామస్తులు, మత్స్యకారులు, రైతులతో భేటీ అవుతారు.